ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏ ఒక్కరూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఖైరతాబాద్ నియోజకవర్గ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆర్ఎస్ రంజిత్ కుమార్ చెప్పారు. ఇక ఖైరతాబాద్లోని వాసవి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్గా చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నారు. లాభాలు తెచ్చే 2 ప్రభుత్వ సంస్థలైన పాఠ్య బుక్స్ ప్రింటింగ్ ప్రెస్, పీడబ్ల్యూడీ వర్క్ షాపులో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని విమర్శించారు. విద్యా వైద్యం అనేది అందుబాటులో లేదు. ఇవన్నిటిపైన కూడా నేను దృష్టి పెట్టాను. నాకు ప్రతి చోట కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు నా ముందుకు తీసుకొచ్చారు. మరి ఈసారి నేను నా మేనిఫెస్టోతో నేను ముందుకు వచ్చాను. నా మేనిఫెస్టోలో నేను నా గ్యారంటీ, నా హామీ అన్నట్టు నేను ముందుకు వచ్చాను. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో నిరంతరంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి పూర్తి సమస్యలను నేను తీరుస్తూ, మరి ఇక్కడ ఈ స్కూల్లో అభివృద్ధి, ఎడ్యుకేషన్, ఎందుకంటే పేద ప్రజలకు ఎడ్యుకేషన్ అనేది కనుమరుగైపోయింది. కాబట్టి ఈ స్కూల్లో అభివృద్ధి చేసుకుంటూ ప్రతి డివిజన్లో ఒక పాఠశాల కూడా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాము. మరి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్రకారంగా కూడా ప్లాస్టిక్